ఇది కదా మ్యాచ్ అంటే. నేను చెప్పాలంటే T20 వరల్డ్ కప్‌లో క్రికెట్‌లో ఇలాంటి మజా ఉంటేనే చూసే వాళ్ళకి ఒక ఎనర్జీ గాని, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గాని ఉంటుంది. నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ స్పోర్ట్స్. నేను పవన్ కృష్ణ. అండ్ జస్ట్ నౌ ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ అయిపోయింది. యూజువల్లీ ఆస్ట్రేలియాతో పాటు తలబడుతుంది, అది కూడా ఒక పసకూన ఒక జింబాబ్వే లాంటి టీం అంటే చాలామంది ఏమనుకుంటారు, వార్ వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనందరూ తెలిసిందే ఆస్ట్రేలియా ఎంత అగ్రెసివ్గా అటాక్ చేస్తుందన్న సంగతి. కానీ ఈసారి పరిస్థితులు తలకిందులైపోయింది. నేను చెప్పాలంటే కొలంబో స్టేడియం మొత్తం కూడా కాసేపు సైలెన్స్ అయిపోయారు అనుకోవచ్చు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అసలు ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు. నిన్ననే మనకి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసుకున్నా కూడా అది కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలోంచి జస్ట్ వెంట్రుక వాసులో మ్యాచ్ అనేది మిస్ అయింది. కానీ ఆ మ్యాచ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలిచేది. కానీ ఇప్పుడు చిన్న టీమ్సే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటుంటే అవి టాప్ లెవెల్లో ఆడుతూ ఉన్నాయి. ఆ మ్యాచ్ గురించి ఒకసారి ఇప్పుడు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనందరూ తెలిసిందే. సో జింబాబ్వేని తక్కువ రన్స్కే అవుట్ చేసేసి ఆ తర్వాత అలవోకగా గెలిచేయచ్చు అన్న ప్లానింగ్తో ఉన్నారు. కానీ ఇక్కడ జింబాబ్వే మైండ్ సెట్ని మాత్రం అందరూ మెచ్చుకోవాలి. ఒకటి, ఎదుట ఉంది ఆస్ట్రేలియా లాంటి దిగ్గజం, ఒక పెద్ద టీం అయినప్పటికి కూడా వాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చారు. నెక్స్ట్ టాస్ ఓడుతామా గెలుస్తామా అనేది సెకండరీ థింగ్. సో బ్యాటింగ్ వస్తుందా బౌలింగ్ వస్తుందా మనం నిర్ణయం తీసుకుంటామా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా అనే సంగతి వాళ్ళ చేతిలో లేదనే సంగతి వాళ్ళకి ఐడియా ఉంది. సో అనుకున్నట్టుగానే బౌలింగ్ అయితే ఒక ప్యాటర్ను, బ్యాటింగ్ అయితే ఇంకొక ప్యాటర్ను ఫాలో అయిపోవాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నారు. సో అనుకున్నదే తరువాత టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్ దిగిన జింబాబ్వే మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా మ్యాచ్ ఆడారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వికెట్లు పడనివ్వలేదు. బ్రెయిన్ బెనెట్ అండ్ తడివాషనే మరుమాని ఇద్దరు కూడా టాప్ డౌన్లో వచ్చారు. వచ్చిన తర్వాత బ్రెయిన్ బెనెట్ వచ్చేసి నాట్ అవుట్గా 64 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 56 బాల్స్. చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి అయితే 7 4 కొట్టాడు అండ్ 114 స్ట్రైక్ రేట్తోని చాలా చక్కటి టాలెంట్ చూపించాడని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ తడివాషనే వచ్చేసి 35 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 21 బాల్స్, అది కూడా 7 4s కొట్టాడు. ఆస్ట్రేలియా మీద ఇలాంటి 4లు కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనుకోవచ్చు. సో అలాంటిది 35 రన్స్ దాకా చేశాడు. ఆ తర్వాత స్టోనీస్ ఎట్టకేలకి ఒక బోనీ అయితే కొట్టాడు. అది కూడా ఎప్పుడు 61 రన్స్ దగ్గర ఒక వికెట్ దొరికింది ఆస్ట్రేలియాకి, అది కూడా 7.3 ఓవర్స్ దగ్గర. అప్పుడు తడివాషనే అనేది అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాన్ బర్ల్ వచ్చాడు. అతను కూడా ఒక మంచి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పి అనుకోవచ్చు. 30 బాల్స్లో 35 రన్స్ అయితే చేశాడు, అది కూడా 4 4s కొట్టాడు. అండ్ దాని తర్వాత అతను కూడా మన క్యామరూన్ గ్రీన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. సో ఆ నెక్స్ట్ వికెట్ కూడా వచ్చేసి 131 రన్స్ దగ్గర అవుట్ అవ్వడం జరిగింది. అంటే దగ్గర ఫస్ట్ వికెట్కి సెకండ్ వికెట్కి ఒక 60 రన్ల తేడా ఉంది. సో అక్కడ ఇంకొక 131 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ అనేది పడింది, అది కూడా 15.6 ఓవర్స్ దగ్గర. సో అప్పటిదాకా అసలు వికెట్ అనేది ఇవ్వలేదు, ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. సో మొత్తానికి అయితే ఆ తర్వాత సికందర్ రజా కెప్టెన్ కూడా వచ్చాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బాళ్ళల్లో 25 రన్లు చేశాడు. మొత్తానికి ఈ ఇన్నింగ్స్ మొత్తం మీద జింబాబ్వే ఇన్నింగ్స్ మీద 6 కొట్టిన ఒకే ఒక్క వ్యక్తి కెప్టెన్ సికందర్ రజా. మొత్తానికి 2 4లు కొట్టాడు, లాస్ట్ బాల్లో ఒక 6 కొట్టాడు, 25 రన్లు చేశాడు, అది కూడా 13 బాళ్ళల్లో. చూస్తుండగానే 20 ఓవర్లలో 8.45 రన్ రేట్తోని 169 రన్స్ చేశారు, అది కూడా కేవలం 2 వికెట్లు కోల్పోయారు. సో ఒక రకంగా ఆస్ట్రేలియా బౌలింగ్ మొత్తం ఇక్కడ విఫలమైంది అని చెప్పి అనుకోవచ్చు. చెమట వచ్చారు, కష్టపడ్డారు, ఫేస్ బౌలింగ్తో వచ్చారు, స్పిన్ బౌలింగ్తో వచ్చారు, అయినా కూడా 2 వికెట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. సో ఇక్కడ అత్యధికంగా ఎక్కువ రన్ రేట్ కూడా చూసుకుంటే ఎక్కువ రన్స్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరు అనుకుంటే బెన్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే 4 ఓవర్స్లో 40 రన్లు ఇచ్చాడు అండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అండ్ మొత్తానికి అయితే ఎకానమీ 10 ఉంది. ఆ తర్వాత ఇంకో గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకటే ఓవర్ వేశాడు, 14 రన్లు ఇచ్చేశాడు. సో ఇక్కడ వికెట్లు ఎవరు తీసుకున్నారంటే ఇందాక మనం అనుకున్నట్టు మార్కస్ స్టోనీస్ను ఇంకొకరు కెమెరాన్ గ్రీన్, వీళ్ళిద్దరు మాత్రమే చెరొక వికెట్లు మాత్రం తీసుకోగలిగారు. సో చూస్తుండగానే ఆస్ట్రేలియా ముందు 169 ఇలాంటి ఒక స్కోర్ వస్తుందని ఆస్ట్రేలియా కూడా ఊహించి ఉండదు. జింబాబ్వే లాంటి టీంని మ్యాక్సిమం వీలైనంత వరకు 150 లోపలే కట్టడి చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించింది ఆస్ట్రేలియా. కాకపోతే వికెట్లు పడకుండా లాస్ట్లో మంచి
అగ్రెసివ్ మైండ్ సెట్తోని జింబాబ్వే మంచి ఒక టాలెంట్ చూపించిందని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత ఆస్ట్రేలియా సరే 169 రన్స్ ఆస్ట్రేలియాకి పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఈవెన్ దో పిచ్ పరంగా చూసుకున్నా కూడా ఆస్ట్రేలియాకు ఉన్న వాళ్ళ మెయిన్ ఆర్డర్ కానివ్వండి, టాప్ ఆర్డర్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి పర్లేదు అనుకుంటే, కానీ ఇక్కడే అసలైన ఒక రకంగా చెప్పాలంటే మనం హిట్ అవుతుందన్న మూవీ కాస్త ఫ్లాప్ అయింది అన్నట్టుగా అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఆస్ట్రేలియా 20 ఓవర్లు అయితే ఆడడానికి ప్రయత్నించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కూడా పెద్దగా మంచి స్కోర్ చేసినట్టు కనబడలేదు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన మ్యాట్ రెన్షా ఒక్కడే కష్టపడి 44 బాళ్ళల్లో 65 రన్లు మాత్రం చేయగలిగాడు. అది కూడా 5 4లు 1 6 కొట్టాడు. 147 స్ట్రైక్ రేట్తో పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత కొంచెం బెస్ట్గా ఆడింది ఎవరు అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రమే. 32 బాళ్ళల్లో 31 రన్లు చేశాడు. వన్డే ఇన్నింగ్స్ ఆడాడు అనిపించింది. కానీ నేను చెప్పాలంటే ఇక్కడ జింబాబ్వే బౌలర్స్ అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. వీలైనంత వరకు కట్టడి చేయడానికి చాలా ప్రయత్నించారని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ వీళ్ళ బౌలర్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మిగతా వాళ్ళ స్కోర్ కూడా అంత ఏం లేదు. మొత్తానికైతే 13.3 ఓవర్లలో 7.48 రన్ రేట్తోని 146కే కుప్పగూలిపోయింది ఆస్ట్రేలియా. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ముజాబరానీ అనే ఈ పేరు మాత్రం చాలా కాలం ఇప్పుడు గుర్తుండబోతుంది. ఎందుకంటే ముజాబరానీ ఇచ్చిన ఒక ఇన్నింగ్స్ అమేజింగ్ ఇన్నింగ్స్ అని అనుకోవచ్చు. అతని బౌలింగ్ మాత్రం చాలా బాగుంది, అతని అటాక్ చాలా బాగుంది. బుల్లెట్ లాగా బాల్ అన్ని వదిలేశాడు. మొత్తానికి అయితే ఒక్కడే 4 వికెట్లు తీశాడు. అది కూడా మెయిన్ వ్యక్తుల వికెట్లన్నీ కూడా అతనే తీశాడని చెప్పి అనుకోవచ్చు. ఒకసారి వికెట్ల పతనం కూడా చూసుకుంటే 13 రన్స్కి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 24 రన్స్కి సెకండ్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత 25 రన్స్కే మళ్ళీ థర్డ్ వికెట్ కోల్పోయింది. 29 రన్స్కి ఫోర్త్ వికెట్ కోల్పోయింది. 13 నుంచి 29 రన్ల మధ్యలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత దగ్గర ఒక 79 రన్స్ చేయగలిగారు వికెట్ పడకుండా. 106 దగ్గర గ్లెన్ మ్యాక్స్వెల్ మళ్ళీ అవుట్ అయిపోయాడు. 5th వికెట్ పడిపోయింది. ఆ తర్వాత 117కి వికెట్ పడింది, 131కి వికెట్ పడింది, 139కి వికెట్ పడింది, 141కి వికెట్ పడింది, 146 కూడా వికెట్ పడిపోయింది. సో క్రమం తప్పకుండా ఒకరి తర్వాత ఒకరు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమై వికెట్లు అనేది ఎలా సమర్పించుకున్నారు. సో చూస్తుండగానే అసలు మ్యాచ్ అంతా ఆస్ట్రేలియా చేతిలో నుంచి జింబాబ్వే చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయింది. ఈసారి ఆస్ట్రేలియా తరపు నుంచి కాకుండా జింబాబ్వే చేతిలో నుంచి అయింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సికందర్ రాజా ఏం చెప్పాలంటే కెప్టెన్సీ చాలా వండర్ఫుల్ కెప్టెన్సీ చేశాడు. స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ ఫస్ట్ బాల్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గకుండా జింబాబ్వే వీలైనంత వరకు అటాకింగ్ మోడ్లోనే ఉంది, కానీ డిఫెండింగ్ మోడ్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ సికందర్ రాజా చూసుకున్నట్లయితే 2 ఓవర్లు చేశాడు, 17 రన్స్ ఇచ్చాడు. వికెట్స్ అయితే ఏం తీసుకోలేకపోయాడు. బ్లెస్సింగ్ ముజాబరానీ ఇందాక నేను చెప్పినట్టు 4 వికెట్లు తీశాడు. అది కూడా 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 4.25 ఎకానమీతోని ఓవర్కి కేవలం 4.25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత బ్రాడ్ ఈవెన్స్ కూడా 3.3 ఓవర్స్లో 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 6.57 ఎకానమీ అయినప్పటికీ కూడా 3 వికెట్లు దిగడిగాడు. ఆ తర్వాత ఇంకా ర్యాన్ బర్ల్ వచ్చేసి వెల్లింగ్టన్ వచ్చేసి చెరో వికెట్ తీసుకున్నారు. పర్లేదు అనిపించింది. మొత్తానికి ఈ రకంగా చూసుకుంటే ఆస్ట్రేలియాని ఒక రకంగా మట్టి కరిపించేసింది జింబాబ్వే. అండ్ ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బ్లెస్సింగ్ ముజాబరానీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సికందర్ రాజా కూడా ఎప్పుడైతే తను వచ్చి తన మాటలు చెప్తున్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అండ్ ఒక ప్లానింగ్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూస్తుండగానే ఆస్ట్రేలియా అలా కుప్పగూలిపోయింది. అండ్ ఇప్పుడు చాలామంది షాక్లో ఉన్న విషయం ఏంటంటే ఈ గ్రూప్ బిలో ఉన్న నేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సమానంగా ఉన్నాయని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా 3 టీమ్స్ సమానంగా ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ ఒకసారి మనం చూసుకుంటే శ్రీలంక తీసుకుంటే 2 మ్యాచ్లు ఆడింది. మొత్తానికైతే 2 మ్యాచ్లు విన్ అయింది. 4 పాయింట్లతో టాప్లో ఉంది. నెట్ రన్ రేట్ చాలా బాగా ఉంది కాబట్టి +3.125 ఉంది కాబట్టి టాప్లో ఉంది. ఆ తర్వాత జింబాబ్వే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. 2 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది. అండ్ అట్ ది సేమ్ టైం +1.984 నెట్ రన్ రేట్తోని 4 పాయింట్స్తోని సెకండ్ ప్లేస్లో ఉంటే ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు ఆడింది, 1 గెలిచింది, 1 ఓడిపోయింది. +1.100 నెట్ రన్ రేట్తోని ప్రస్తుతానికి థర్డ్ ప్లేస్లో ఉంది, 2 పాయింట్స్తో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్ చాలా ఉత్కంఠభరితంగా సాగబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా ఈ 3 కూడా నెక్స్ట్ రానున్న మ్యాచ్లలో తలా 1 మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా
అప్పుడు కూడా చూసుకుంటే ఎక్కువ శాతం ఛాన్సెస్ ఎవరికి వస్తాయంటే నెట్ రన్ రేట్ ఆధారంగా ఎవరైతే ఎక్కువ నెట్ రన్ రేట్ ఉంటుందో వాళ్ళే సూపర్ ఎయిట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆస్ట్రేలియా పరిస్థితి ప్రస్తుతం కొంచెం సెన్సిటివ్గానే ఉందనుకోవచ్చు. గెలవాల్సిన మ్యాచ్లో చతికిల పడిపోయింది. సో చూడాలి నెక్స్ట్ ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. సో జింబాబ్వే రేపు టాప్ 8లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. శ్రీలంకకు కూడా ఛాన్స్ ఉంది. సో రానున్న మ్యాచ్లో వీళ్ళందరూ ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చూడాలి. చూస్తుండగానే మరి నెట్ రన్ రేట్ అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నిన్న ఇండియా, పాకిస్తాన్, నెదర్లాండ్, యూఎస్ఏ, నమీబియా ఉన్న మన గ్రూప్ ఏలో కూడా చూసుకుంటే నెట్ రన్ రేట్ అనేది కీలక పాత్ర పోషించనుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా 2 మ్యాచ్లు ఆడి 4 పాయింట్తో ఉంది. ఇండియా కూడా 2 మ్యాచ్లు ఆడి 4 పాయింట్తో ఉంది. కానీ టాప్లో +3.050 నెట్ రన్ రేట్తో ఇండియా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టాప్లో ఉంది. సో ఇదన్నమాట సంగతి. చూద్దాం మరి రానున్న మ్యాచెస్లో ఈ గ్రూప్ బిలో అందరు ఎలా ఆడతారనేది. కానీ ఏ మాట కామాటే ఇలాంటి మ్యాచెస్ కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ గెలవాలి. మ్యాచ్ అనేది ఉత్కంఠభరితంగా ఉండాలి. వార్ వన్ సైడ్ అనేదిగా ఉంటే ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఏముంటుంది చెప్పండి. సో చూద్దాం ఇంకా రానున్న మ్యాచ్లు ఎలా జరగబోతున్నాయి, వాటి గురించి కూడా మనం విశ్లేషించుకుందాం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. అండ్ మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.